ఈ మదర్స్ డే అనేటువంటి కార్యక్రమానికి విత్తనం అనేది పడింది. అది 1948వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మరి అమెరికా ప్రెసిడెంట్గా ఆయన అధ్యక్ష పదవిని అధిష్ఠించిన తర్వాత అతని దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళిందట. అంటే తన తండ్రి చనిపోయాడు, తల్లి చాలా చక్కగా ఏ లోటు రాకుండా తనని పెంచి పోషించి నడిపిస్తున్నటువంటి విధానంలో బట్టి ఆ తల్లి ప్రేమను చాలా చక్కగా ఆస్వాదిస్తూ ఉంది. అనుకోకుండా ఒకరోజు సడన్గా తల్లి చనిపోయింది. తల్లి చనిపోగానే ఆ అమ్మాయి పేరు అన్నా జార్నిష్ అనేటువంటి ఆ కుమార్తె చాలా ఏడ్చిందట. తన దుఃఖాన్ని ఏ విధంగా, తన దుఃఖ నివారణ ఏ విధంగా పొందుకోవాలో తెలియక ఏడ్చి 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 దేవుని సన్నిధానంలో మరి చాలా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమార్తె ఒకరోజు ఒక ఆలోచనకు వచ్చిందట. ప్రపంచంలో చాలా దినాలు ఉన్నాయి, చాలా రోజులు అంటే ప్రత్యేకతలు ఉన్నాయి, మరి మదర్స్ డే ఎందుకు ఉండకూడదు అని ఆలోచించి ఆ కుమార్తె అప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఒక లెటర్ పెట్టుకుందట. అమెరికా అధ్యక్షుడి దగ్గరికి లెటర్ పెట్టుకొని అతని పేరు వుడ్రో విల్సన్ అనేటువంటి ప్రెసిడెంట్, అమెరికా అధ్యక్షుడు, వెళ్ళి అతనిని కలిసి మాట్లాడిన తర్వాత లెటర్ పెట్టుకుంది, పర్మిషన్ ఇచ్చారు, మాట్లాడినంతా అయిపోయిన తర్వాత 1948వ సంవత్సరంలో ఇది అంటే అమెరికా దేశంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ ప్రారంభించిన తర్వాత అలా ప్రపంచ దేశాల్లో పాక్కుంటూ మన వరకు కూడా వచ్చేసింది. ఇది దాదాపుగా మరి ఆ టైంలో ప్రారంభించినటువంటి ఈ మదర్స్ డే ఇప్పుడు నాకు తెలిసి మనం చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాం, కానీ చాలామందికి తెలియదు. మదర్స్ డే వచ్చినప్పుడు మమ్మీ హ్యాపీ మదర్స్ డే అని చెప్తాం, కానీ ఆ అమ్మకు ఉన్నటువంటి విలువ ఈనాటికి కూడా చాలామందికి తెలియదు. చాలామంది అర్థం చేసుకోలేరు, ఆ ప్రేమ ఏంటో తెలియదు, ఆ విలువ ఏంటో తెలియదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ సందర్భం ఏంటో కూడా తెలియదు. ఈనాటికి మనం అలా రోడ్డు అంటే వెళుతూ ఉంటే కొంతమంది మనం చూడకూడనటువంటి సంఘటనలు చూస్తూ ఉంటాం. వాడిని ఇంట్లో ఇల్లు సరిగ్గా ఉండదు, వస్త్రాలు సరిగ్గా ఉండవు, ఆ పరిసర ప్రాంతాలు సరిగ్గా ఉండవు, కానీ తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా తల్లి ఏదో ఒక విధంగా తన కడుపు కట్టుకొని వాడిని చక్కగా పోషిస్తుంటుంది. అది చూడండి, పంది కోడి పుంజులు మేపుతుంటారు చూడండి, అలా చక్కగా మేపుతూ ఉంటే పేకల దాకా తింటాడు. సాయంత్రం అయిన తర్వాత ఎక్కడో దగ్గర పేకల దాకా తాగేసి వచ్చి కన్న తల్లిని కూడా చూడకుండా తను ఏం చేస్తూ ఉంటాడు, అసభ్యకరమైనటువంటి పదజాలను వాడుతూ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఈడ్చి పుడుతూ ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అలాగా సోది చూసినట్టు చూస్తారే తప్ప, రే తప్పురా, నీకు జన్మనిచ్చినటువంటి తల్లి కదా, అలా చేయకూడదు అని ఏ ఒక్కరు కూడా చెప్పడానికి ధైర్యం చెయ్యరు. అందుకనే ఈ దినానికి ఉన్నటువంటి అంటే ప్రాధాన్యత లేదా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు కొంతమంది చరిత్రకారులు ఏమన్నారు అని అంటే, వారు విజయాలు సాధించిన తర్వాత ప్రపంచంలో వీరు విజేతలు అని మనము చదువుకున్న వారే, వీరు ప్రపంచాన్ని ఏకతాటి మీద ఏలినటువంటి అధికారులుగానో లేదంటే ప్రఖ్యాతిగాంచినటువంటి చరిత్రకారులుగానో మరి ప్రపంచంలో నిలబడిన వారే. కానీ వారిని అడిగినప్పుడు, అయ్యా నీవెంత విజయం సాధించడానికి గల కారణము ఏంటి, అసలు నువ్వు ఇంత గొప్పగా చదువుకోవడానికి కారణం ఏంటి అని అంటే, వారు ఏమంటారంటే, వారి చరిత్రలో వారి యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా వారి యొక్క హిస్టరీ చదివినప్పుడు వారు ఏమంటారంటే, నా తల్లి నన్ను ఆ విధంగా నడిపించింది కనుక ఈరోజు నేను ప్రపంచానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మాట వచ్చిన వెంటనే మొట్టమొదట మాట పలికేటువంటి మాట ఏంటంటే, చాలామంది అత్తో తాతో అంటారు, కానీ నాకు తెలిసినంత వరకు అమ్మ అనేటువంటి పదంలో ఉన్నటువంటి శ్రేష్టత చాలా గొప్పది. తల్లిని మించినటువంటి ఆ శ్రేష్ఠ ఆ పదంలో ఉన్నటువంటి మాధుర్యం, యేసుక్రీస్తు ప్రభుల వారే తల్లికున్నటువంటి గొప్పతనం ఏంటో ఆయన పరిచయం చేశాడు ప్రపంచానికి. అందుకని దేవుణ్ణి మనం ఎవరితో పోలుస్తాము, యేసుక్రీస్తు ప్రభులో బైబిల్ గ్రంథంలో మనం అంటాం కదా, దేవుని ప్రేమను ఎవరితో పోల్చాలని అంటే తండ్రి ప్రేమతోటి సర్వసాధారణ. ఎక్కువ సందర్భాలు మేబీ తండ్రి ప్రేమ ఉంది, కానీ అలాగే తండ్రి ప్రేమించలేదని కాదు, కానీ తల్లి ప్రేమతో దేవుని ప్రేమను పోల్చారు చాలా సందర్భాలు. అందుకని అక్కడ మనం యెషయా గ్రంథంలో చదవవలసిన లేదు, కానీ అక్కడ ఏమనుంది, తల్లిలాగా
నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అందుకని చూడండి, ఈ రోజుకున్నటువంటి అంటే ప్రాధాన్యత చాలామంది ఈ రోజుతోనే వదిలిపెట్టేది కాదు. ఈ రోజుతో గ్రీటింగ్తోనో లేదంటే ఒక స్టేటస్తోనో ఒక మెసేజ్తోనో విషెస్తోనో లేదా ప్రేమతోనో ఈరోజు 24 గంటల్లో ఎనఫ్ అయిపోయిందండి. ఇదే మదర్స్ డే అంటే మళ్ళా మే నెల నెక్స్ట్ ఇయర్ 2025 అంతేనా, 2025 సంవత్సరంలో మళ్ళా మే నెల 2వ వారంలో మనం తెలియచేద్దామంటే ఇది కాదు మదర్స్ డే అంటే. నీ హృదయ అంతరంగంలోంచి నీకు జన్మనివ్వడానికి తల్లి ఎన్ని కష్టాలు పడిందో అసలు నాకు తెలిసి ఇలా చేయబెట్టుకొని ఎంతసేపు ఉండగలరు, లేదు ఇలా చేయబెట్టుకొని 1 గంట 2 గంటలు 3 గంటలు ఉండగలవా, ఇలా ఒక రోజంతా ఉండగలవా? కానీ 9 నెలలు నిన్ను ఆ గర్భములను పెట్టి మోసి తను ఏ సైడ్ ఎడమవైపు పడుకోవాలన్నా కష్టమే, కుడివైపు పడుకోవాలన్నా కష్టమే, అలా ఇలా కింద కూర్చొని అందరిలాగా స్వతంత్రంగా తిందామన్నా కష్టమే, లేకపోతే ఎవరితోనైనా అలా బయటకు వెళ్దామన్నా కష్టమే. నీకోసం ఎన్ని తన కోరికలన్నీ చంపేస్తుంటాడు. తన అందాన్ని లేదా తనకున్నటువంటి నాకు తెలిసి వివాహం అవ్వకముందు తన వస్త్రాలంకరణలో కానీ లేదా తన యొక్క నడవడికలో తన యొక్క ఆహారంలో అన్నింటిలో కూడా రకరకాల కోరికలు కలిగి ఉంటుంది. ఎప్పుడైతే గర్భాన్ని నువ్వు పడ్డావో ఆ దినాన్న తల్లి తను ఏం చేస్తుందో తెలుసా, తన ఆకలిని చెప్పుకొని నీకు పౌష్టికాహార విలువలు ఇవ్వడానికి మరి సర్వము తను దారిపోస్తున్నట్లు చూడగలుగుతున్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకుంటూ బైబిల్ గ్రంథంలో చాలా మంది తల్లులు ఉన్నారు, ఈ చరిత్రలో కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు నేను ఒక 2 తల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. 2 తల్లులు ఎవరంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఒక తల్లి ఉంది, కొత్త నిబంధన గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఇక్కడ నా ముందు కూర్చున్నటువంటి మీరు కూడా ఒక తల్లి. అంటే వీళ్ళిద్దరిలో ఎవరి లక్షణాలు కలిగి ఉన్నారు అనేటువంటి ఆ ప్రశ్నార్థకంతోనే మెసేజ్ ప్రారంభిద్దాం. ఆ తర్వాత మరి మనం ఎలాంటి తల్లులుగా ఉంటూ ఉన్నాం, మన పిల్లల్ని ఎలా కట్టుకోగలుగుతున్నాం, లేదా మన జీవితాల్లో ఏ విధముగా మన బిడ్డల భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేస్తున్నాము. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లల విషయంలో ఏం చేస్తారంటే ఇంకా నా వల్ల కాదండి, వాడు మారడండి, ఇంకా వాడి గురించి నేను పట్టించుకోనండి అనేటువంటి తల్లులు కూడా సమాజంలో ఉంటూ ఉన్నారు. కొంతమంది తల్లులు ఏమంటే ఎక్కడో చిన్న ఆశ కలిగి ఉన్నానండి, ఏ రోజుకైనా నా కొడుకు మారకపోతాడా అని 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా భర్త ఎలాగో పోయాడండి, నా భర్త ఎలాగోలాగా అయిపోయాడంతే, కానీ నా కొడుకుల మీద నా ఆశ అంతా నా కొడుకు బాగుపడితే చాలు, నా కూతురు బాగుపడితే చాలు. అంటే తల్లి ప్రేమలో కల్మసము ఉండదు అనేటువంటి విషయాలు చూడండి. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం నుండి 14 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ ఒక తల్లి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ తల్లుకున్నటువంటి ప్రేమ, బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో మనము జ్ఞాపకం చేసుకుందాం. అంతకంటే ముందుగా ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ ఒకనొక ప్రాంతంలో జైపూర్లో జోధ్పూర్ అనేటువంటి ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన, గత 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఏంటంటే వైద్యులు అన్నారు దాదాపుగా 15 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు. 15 సంవత్సరాలు పిల్లలు లేకపోతే మొత్తానికి దేవుడు కరుణించి గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇస్తే భర్త నెల నిండిన తర్వాత భార్యని హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. వైద్యులు వైద్య పరీక్షలన్నీ చేసిన తర్వాత అన్నారు, అయ్యా మరి నీకు ఒక మాట చెప్పాలనుకుంటూ ఉన్నాం, కొంచెం గుండు ధైర్యం చేసుకో, నిబ్బరం కలుగుండు అని అంటే ఆ భర్త అన్నాడు, ఏంటండి చాలా సంవత్సరాల తర్వాత నా భార్య గర్భం ధరించింది, నా బిడ్డ ఎలా ఉండదో చూడాలని ఆశపడుతూ ఉన్నాను అని అంటే వైద్యులు బయటకు వచ్చి అన్నారు, నీకు అంటే నువ్వు కష్టం అంటే బాధపడకుండా ఉంటానంటే చెప్తాను. ఏంటనంటే అంటే ఇప్పుడు నీ భార్య డెలివరీ అవుతుంది, కానీ ఎవరో ఒక్కరే తగ్గుతారు. అయితే భార్య లేదా బిడ్డ నీకు ఇద్దరులో ఎవరు కావాలో ఆలోచించుకో. నీ భార్యని అంటే సరిగ్గా స్పృహ లేదు తనకి, కానీ తనేదో మాట్లాడుతూ ఉందయ్యా, ఒక్కసారి నువ్వు వచ్చి తన దగ్గర నిలబడితే నీతో ఒక సైన్ తీసుకుంటామని చెప్పారు. అయితే భర్త భార్య పక్కకి వెళ్ళి నిలబడ్డాడు, బిడ్డ దగ్గరికి వెళ్ళి నిలబడగానే ఆ భార్య తన భర్త చేయి పట్టుకొని ఇలా గర్భం మీద పెట్టి నా గురించి ఆలోచించుకో, ఎవరి గురించి ఆలోచించుకో, నా గురించి ఆలోచించుకో, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ బిడ్డని పొందుకొని నన్ను ఆ బిడ్డలో చూసుకొని బ్రతుకు అని ఆ తల్లి చెప్పిందట. భర్త కన్నీళ్ళు విడుస్తూ, లేదమ్మా ఎన్ని సంవత్సరాలు ఎలాగైతే ఉన్నానో అలాగే ఉంటానంటే భార్య ఒప్పుకోలేదు. తన భర్త చేయి తీసుకొని దాని మీద ఆ తంబు వేయించి భార్య భర్తను బయటకు నెట్టేసింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి అలా భార్యకి చూపించగానే, ఆ తల్లికి చూపించగానే ఆ పిల్లను ముద్దాడి అలా బిడ్డ మీద చనిపోయిందట. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. నేను ఎందుకు మీకు తెలియజేస్తానంటే చాలా సంవత్సరాల తర్వాత
గర్భఫలం వచ్చింది అంటే నా భర్త దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? ఆశీర్వాదకరమైనటువంటి ఫలము కోసము. అంటే తల్లుకున్నటువంటి ప్రేమ ఏంటంటే బిడ్డను బ్రతికించడం కోసం తన చివరి ఊపిరి వరకు కూడా పోరాడుతుంది. అంటే అంటే నేను అనుకుంటాను ఈ బిడ్డ కాకపోతే మరలా దేవుడు ఇస్తాడులే అని తను బిడ్డను చంపేసుకోవచ్చు. కానీ తల్లి ప్రేమ ఎలా ఉంటుందని అంటే తన కడుపు కట్టుకొని తనైనా చనిపోతే కానీ బిడ్డను చంపడానికి ఏ తల్లి కూడా ఇష్టపడదు. పిల్లరా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథంలో మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ 8వ వచనంలో చదివితే చూడండి, 8వ వచనంలో చదివితే అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనును మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మేరాబు మెహకిలనగు బెర్షెలై కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించింది. ఇక్కడ 7 మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరేమో అంటే ఇద్దరేమో రిస్పా కుమారులు, మీ 5 సౌలు యొక్క కుమార్తె యొక్క కుమారులు. అయితే ఇక్కడ 7 కుమారులు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇక్కడ మెఫీబోషెతు అంటే యోనాతాను కుమారుడు మెఫీబోషెతు కాదు, ఇతను వేరే. అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనించండి, సౌలు కుమార్తె మేరాబా అక్కడ 5 బిడ్డలు ఉన్నారు. 5 బిడ్డలు తీసుకుని అక్కడ అప్పచెప్పారు. ఆ తర్వాత రిస్పాకి 2 కుమారులు ఉన్నారు. ఆ రిస్పా కుమారులు 2 ఒక దగ్గర, 5 ఒక దగ్గర, మొత్తం 7 తీసుకొచ్చి అసలు జరిగిన సంఘటన ఏంటంటే ఇదివరకు నేను మీకు తెలియజేశాను. ఒకానొక సమయంలో గిబియోనీయులతో యెహోషువ ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? అయ్యా నేను కానీ ఆ జనాంగం నా అధికారం అంటే ఇక మీద రాబోయేవారు కానీ ఎవరు కూడా గిబియోనీయుల మీద చెయ్యి వేయరు, మిమ్మల్ని ఏ మాట కూడా అనవయ్య, మేము మిమ్మల్ని చంపము, మీరు మాకు సహాయం చేస్తారు కదా అని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే యెహోషువ దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకుని గిబియోనీయులు ఇక మీదట మనకి ఎన్నడూ కూడా శత్రువులు కాదు, మనకు మిత్రులే అని ప్రమాణం చేసి దేవుని పేరట చూడండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోషువ ఆయన పట్టుకొని చేసినట్లు సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేస్తున్నారు, ప్రమాణం చేసుకున్నారు. చాలండి. హల్లెలూయా. ఏమని ప్రమాణం చేసుకున్నారు? ఇక మీదట మేము మీ జోలికి రాము, మిమ్మల్ని చంపము, మిమ్మల్ని కొట్టమని ప్రమాణం చేసుకుని ఆనాడు యెహోషువ వాగ్దానం చేస్తాడు, ఇదిగో మీరు ఇక్కడి నుంచి మాకు మిత్రులు అని ప్రమాణం చేశాడు. అయితే యెహోషువ కాలం మనం జ్ఞాపకం చేసుకుంటే అయిపోయింది. ఆ తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు అండి 6 అడుగులు ఆజానుబావుడు సౌలు వచ్చాడు. సౌలు వచ్చిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఎవరి గిబియోనీయులు, ఆయన ఎవరో ప్రమాణం చేస్తే నేను ఎందుకు మాట వినాలి, ఎవరి గిబియోనీయులు అన్నట్టుగా బెన్యామీనీయులు అంటే బెన్యామీనుడు కనుక గిబియోనీయులని చాలా మందిని సంహరించాడు, చంపేశాడు. వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ప్రమాణం చేసిందేమో యెహోషువ, ఇక్కడేమో చంపించిందేమో సౌలు. ఆ తర్వాత దావీదు తర్వాత రాజ్య పరిపాలనకు వచ్చిన తర్వాత దావీదు కాలంలో భయంకరమైనటువంటి కరువు వచ్చిందట. భయంకరమైనటువంటి కరువు వచ్చింది. అటు యెహోషువకి దావీదుకి మధ్యలో 500 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 500 సంవత్సరాల కాలం గడిచిపోతే ఇప్పుడు దావీదు భయంకరమైన కరువును ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి, అయ్యా నేనేం చేశానయ్యా, నీ సన్నిధిలో నేను భయభక్తులు కలిగి లేనా, నేను ప్రార్థన జీవితాన్ని కలిగి లేనా, నా ప్రజల ఎవరైనా నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారా, అసలు నేను చేసిన తప్పేంటయ్యా, నేను నీ హృదయానుసారుడన్నావు, ఏ విషయమైనా నీ పాదముల దగ్గర చెప్పకుండా నేనే నిర్ణయం సొంతంగా తీసుకోవడం లేదు కదా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుడు అన్నాడు, ఎరుడా అసలు తప్పు నీది కాదు, ఎవరిదో తెలుసా? ఎవరిది? సౌలు తప్పు చేశాడు. మరి సౌలు తప్పు చేస్తే నన్ను ఎందుకు శిక్షిస్తున్నావయ్యా అంటే ప్రమాణం చేసినటువంటి యెహోషువ, నాయకుడైనటువంటి యెహోషువ గిబియోనీయుల జోలికి వెళ్ళనని ప్రమాణం చేశాడు. సౌలు ఏమో వారిని చంపేశాడు. ఇప్పుడు పనిష్మెంట్ అనుభవించింది ఎవరు? నువ్వు. మీరు అనుకుంటూ ఉన్నారేమో ఈరోజు మన జీవితంలో వచ్చేటువంటి శ్రమలు, ఈరోజు మన జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు మనము చేసినటువంటి తప్పిదాలు కాదు. కొన్ని సందర్భాలలో మన తాతలు ముత్తాతలు ఎప్పుడు 500 సంవత్సరాల క్రితం జరిగిపోయిన దావీదుకి తెలిసి ఉంటుందా? తెలిసి ఉండదు. కానీ దేవుడు తెలియజేశాడు. ఈరోజు మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొనేటువంటి ఆ గట్టు పరిస్థితి ఏదైతే ఉందో, కొన్ని సందర్భాల్లో మనం అనుభవించేటువంటి భయంకరమైనటువంటి శ్రమలు
మేబీ మీ పితరులు చేసినటువంటి పాపములు కావచ్చు, మీ పితరులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, అవి మన జీవితాల్లో పరిపాలన చేస్తున్న అదే రీతిగా ఈరోజు నీవు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో, నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో, నీ పిల్లల జీవితాల మీద కలుగు చేస్తారని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత నేనెందుకయ్యా మరి కలుగులు ఆలోచించాలి, నాకేంటి సమస్య అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగానే సరే పని చేయి, వాళ్ళ గురించి మాట్లాడు అన్నాడు. గిబియోనీయులు పిలిచారు. అయ్యా ఆయన వాగ్దానం చేశాడు కరెక్టే, మరి సౌలు గారు చేసిన తప్పుకి నేనేం చేయగలను, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని ఎవరు అడిగారు? దావీదు గిబియోనీయులను అడిగాడు. గిబియోనీయులను పిలిచి అడగగానే వాళ్ళు అన్నారు, సరే సౌలు కుటుంబీకులు ఎవరైనా ఉంటే, చంపింది మా ఊరు చంపింది ఎవరు? సౌలు కుటుంబం. సౌలు కనుక సౌలు కుటుంబానికి చెందిన వారు ఎవరైనా ఉంటే వారిని మా చేతికి అప్పగించండి, వారిని తీసుకుని వెళ్ళి మేమేం చేస్తాం, చంపేస్తాం. అక్కడితో ఇది క్లోజ్ అయిపోద్ది, శాప విముక్తి కలుగుతుంది అనగానే దావీదు మారు మాట్లాడకుండా చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు 8వ వచనం చదవండి. ఆయన కుమార్తె గురిస్పా సౌలుకు కలిగిన 2 కుమారులు అర్మోనును మెఫీబోషెతును, సౌలు కుమార్తె మేరబ మెహతీయులకు బెర్చెలి కుమారుడైన అమ్మిరేలుకు కలిగిన 5. ఇప్పుడు ఈ 7 తీసుకెళ్ళి ఎవరికి అప్పగించారు? గిబియోనీయులకు అప్పగించారు. ఇప్పుడు గిబియోనీయులకు తీసుకెళ్ళి ఇదిగోండయ్యా వీళ్ళు సౌలు కుటుంబీకులు, మీరు వీళ్ళు ఏమైనా చేసుకోండి అని దావీదు పట్టుకెళ్ళి అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత దావీదు తన మార్గం తను వచ్చేసాడు. వారు తీసుకెళ్ళి ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి 11వ వచనం చదవండి. 9వ వచనం చదవండి అమ్మా. వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఊరి తీసి ఆ 7 ఏకరీతిగా చంపేది. కోతకాలమున చాలండి 7 తీసుకెళ్ళి ఊరి తీసి చంపేశారు. చంపేసిన తర్వాత ఇప్పుడు 2 తల్లులు ఉన్నారు అక్కడ. ఏం పేర్లు వారి పేర్లు? ఒక తల్లి పేరు రిస్పా, ఇంకొక తల్లి పేరు మేరబ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి చంపేసినటువంటి బిడ్డల దగ్గరికి జనరల్గా అంటే జన్మనిచ్చినటువంటి తల్లులు కనుక ఏం చేయాలి? వెళ్ళాలి కదా, కడుపు కొత్త ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక తల్లి ఉంది రిస్పా, ఏం చేసింది అని అంటే తన 2 బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయిందట. గోలు బట్ట కట్టుకొని అక్కడ చూడండి, ఆవిడకున్నటువంటి ప్రేమ నిజానికి ఈమె సౌలు యొక్క ఉపపత్ని. ఎవరండి? సౌలు యొక్క ఉపపత్ని, సొంత భార్య అంటే ఉపపత్ని కనుక ఇప్పుడు ఆ 2 బిడ్డల కొరకు గోరుబట్ట కట్టుకొని అక్కడికి వెళ్ళిపోయింది. గోరుబట్ట దేనికి సాదృశ్యము? దీనత్వానికి సాదృశ్యము, ప్రార్థన జీవితానికి సాదృశ్యము. కన్నీళ్లు విడుస్తూ రోదన చేస్తూ తన బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయి గోరుబట్ట కట్టుకొని అక్కడ మనం చదువుతున్నట్లయితే ఇక్కడ 10వ వచనం అంటాడు, ఆ యొక్క కుమార్తె రిస్పా గోరుబట్ట కట్టుకొని కొండపైన పరుచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము కురిసి కలేబరముల మీద కురి వరకు అచ్చటనే ఏం చేసిందట? రాత్రి అంటే పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండెను, రాత్రి అడవి మృగములు వాటి మీద దాడి చేయకుండా. హల్లెలూయా. కోతకాలం అంటే ఇప్పుడు వెన్నులు కోసేటువంటి కాలంలో మనకి పక్షులు ఎక్కువగా కనపడతాయి, తక్కువగా కనపడతాయి? ఎక్కువగా కనపడుతుంటాయి. ఎందుకని? అక్కడ జొన్నల కోసం అంటే వాటి కోసం వస్తాయి, ఏరుకోవడానికి వస్తాయి. ఆ టైంలో పక్షులు కాయడం ఎవరితరమైన అవుతుందా? మీరు ఎప్పుడైనా ఉదయం మామూలుగా ట్రై చేసి చూడండి. ఒక 1/2 కేజీ మాంసం తీసుకొచ్చి ఇలా బయట ఇసురు చూడండి, అలా నిలబడి చేతిలో ఇలా మాంసం పట్టుకొని ఇసురు చూడండి, ఎన్ని కాకులు వస్తాయి. ఒక కాకి వచ్చి చాలే ఒకటి వెళ్ళిపోద్దా? అది వెళ్ళిపోయి ఒక కాకి తీసుకొస్తుంది, మన ప్రాణాన్ని తోడేస్తుంది. మనం ఏం చేసినా అవి మన మాట. అంటే ఒక స్త్రీ అంటే ఒక తల్లి తనకున్నటువంటి ఆ రోషం కలిగినటువంటి అంటే బిడ్డల మీద తనకున్న ప్రేమను ఎలా వ్యక్తపరుస్తుందో చూడండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? పగలు తన బిడ్డల మీద ఉడికి ఉన్నటువంటి తన బిడ్డల మీద పక్షులు వాలకుండా తన బలవనంతా ఉపయోగించి వాటిని ఏం చేస్తుంది? తగులుతుంది. సరే పగలు ఏదో ఒక విధంగా తగిలింది అనుకుందాం, కనబడుతుంది కనుక పగలు తగిలిస్తుంది. మరి రాత్రులు అడుగు మృగాల నుంచి అలా ఒక స్త్రీ కదా, క్రూరమైనటువంటి అడుగు మృగాలు అంటే ఎక్కడైనా డెడ్ బాడీ ఉందనంటే వాటి దగ్గరికి వస్తాయి. మీరు ఇంతవరకు వినే ఉంటారు, ఎప్పుడైనా శవాన్ని లోతుగా పాతకుండా పైపైన పాతితే మొట్టమొదటిగా వచ్చి బయటకు పీకి వెళ్ళిపోయే జంతువు ఏది? నక్క. ఎవరికైనా భయపడుతుందా? మీరు గమనించండి, సింగిల్గా ఉంటే భయపడుతుంది. అంటే నక్క సింగిల్గా ఉంటే, మనం సింగిల్గా ఉంటే కాదు, మనం సింగిల్గా ఉంటే కనీసం అది వెనక్కి కూడా వెళ్ళదు. అది మనిషి మీద తిరగబడడానికి, దాడి చేయడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అందుకే నేను జిత్తుల బాగా నాకు అంటారు. అర్థమైందండి? వెనకతల ఒక్కలే ఉన్నారంటే ఖచ్చితంగా దాడి చేయడానికి ఇష్టపడుతుంది.
గుంపుగా ఉంటాయి. అవి నక్కలు గుంపుగా ఉన్నాయనుకోండి, 10 మంది ఉన్నా బెదరవది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ స్త్రీ రాత్రికాల సమయంలో క్రూరమైనటువంటి మృగాల మధ్యలో తన బిడ్డలిద్దరి దగ్గర గోనెబట్ట కట్టుకొని అక్కడ ఏం చేస్తూ ఉంది? తన బిడ్డల యొక్క శవాలకు కాపలా కాస్తూ ఉంది. అయ్యో, నేను జన్మనిచ్చినటువంటి నా బిడ్డలు వర్షం కురిసే వరకు, వర్షం దేనికి సాదృశ్యంగా ఉంది? దేనికి సాదృశ్యంగా ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈరోజు నీవు కన్నీళ్ళు విడిచినప్పుడు, రోదన చేస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు నీ హృదయాన్ని ధైర్యపరిచేదెవరు? నీ హృదయాన్ని ఆదరించేదెవరు? నిన్ను సంతోషకరమైనటువంటి సందర్భంలోకి నడిపించేదెవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఆ తల్లి అక్కడ ఎదురు చూస్తూ ఉంది కరెంట్ పరిస్థితి. మరి ఇంకో తల్లి ఉంది అక్కడ, పోతే వాడిని ఎవరు పోయారు, ఆడెవడో చేసిన పాపకి శిక్ష నాకెందుకు, ఆయన శుభ్రంగా పోయి 3 కోట్ల 3 కిలోలు తినేద్దాం. ఇలాంటి తల్లులు కూడా ఉన్నారు. ఈరోజు నీ బిడ్డలు పాడైపోతూ ఉంటే, లేదా నీ బిడ్డలు మరణంతో పెరుగులాడుతూ ఉన్నారు, నీ బిడ్డలు మరణానికి దగ్గరైపోతూ ఉన్నారు, నీ బిడ్డలు నరకానికి ఆహుతైపోతున్నారు అని తెలిసినప్పటికీ ఏం చేస్తామండి? ఎంతకాలం నాకు తిరిగి కడుతాను, ఎంతకాలం అని పోయినట్టు అంటే పోయిందంతా పొల్లు ఉన్నది మాత్రమే చాలండి. ఒక్కడున్నా చాలండి, ఒక్కరు చాలు. ఆ ఒక్కరి కోసం పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. నాకు తెలిసి కొన్ని దినాల తర్వాత ఆడు కూడా నట్టి నడురోడ్లు వదిలేస్తాడు. అది ఏమనుకున్నాడు తెలుసా? మా తమ్ముడు వదిలేసింది కదా, రేపు నన్ను బాగా చూసుకుంటారు, గ్యారెంటీ ఏంటి? అన్నీ ఎక్కిన తర్వాత బాయ్ బాయ్ అంటే తల్లికున్నటువంటి ప్రేమ పక్షపాతంతో చూపించేది కాదు. ఇక్కడ ఈ తల్లి చేసినటువంటి పని ఏంటంటే వెళ్లకుండా వదిలిపెట్టేసింది. కానీ రిస్పా మాత్రం దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉంది అని అంటే, దేవుని యొక్క సన్నిధానంలో తన బిడ్డల కొరకు మరి ప్రయాసపడుతూ దేవుని సన్నిధానంలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాదాపుగా నేను అనుకుంటాను, బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు కాయొచ్చు, 2 రోజులు కాయొచ్చు, 3 రోజులు కాయొచ్చు, కానీ కొండ మీద కటిక చీకటిలో శవాలు దుర్వాసన కొడుతూ అంటే కప్పు కొట్టి అంటే పాడైపోతున్నటువంటి సందర్భం. దాదాపుగా 5 నెలలు, 8 నెలలు, 5 నెలలు అంటే ఆ కోతకాలపు ఆ కాలం అంటే ఆ కాలం అంతా ముగిసిపోయిన తర్వాత వర్షము పడేటువంటి సందర్భం వచ్చే వరకు ఆ తల్లి తన ఓర్పుని, సహనాన్ని అక్కడ బిడ్డల దగ్గర నుంచి నిలబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను, కుటుంబంలో 2 పిల్లలు ఉంటే చాలు, అందరిని కాయడానికే మనం ఏం చేస్తాం? కష్టాలు పడి నానా ఇబ్బందులు పడిపోతాం కదా. చనిపోయిన బిడ్డల దగ్గర ఎలా ఎంత ఊరుకుతాం? 5 నెలలు ఎలా ఉంది అసలు? 5 నెలలు ఆలోచన చేయండి. ఒకరోజు బిడ్డల మాటలు లేదు, 2వ రోజు ఉండలేదు, 3వ రోజు ఉండలేదు. అంతే. మనం ఏమంటామంటే వాళ్ళు పట్టించుకోవడం మానేస్తాం. చాలండి, ఒకళ్ళు సరి చేసుకుంటూ చాలండి, ఇంకొకరు సరి చేయవలసిన అవసరము లేదండి. అంటే ఎందుకు తల్లిగా దేవుడు నీకే ఆ బాధ్యత ఎందుకు అప్పగించాడు అని అంటే, కుటుంబాన్ని కట్టేటువంటి బాధ్యత స్త్రీగా దేవుడు నీకు ఇచ్చాడు, ఆ భారం ఇచ్చాడు, ఆ యొక్క ఆశీర్వాదకరమైన సందర్భాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి మర్యాదకి ఉన్నటువంటి ఆ యొక్క సత్యత ఎలా ఉందండి? యోసేపు ఎప్పుడైనా యేసు ప్రభు కోసం ఎత్తికాడా? అమ్మా ఉన్నారా? యోసేపు ఎప్పుడైనా యేసు ప్రభు ఎక్కడున్నాడు ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వెతికినట్టు, పరిగెత్తినట్టు, ఆయనతో అంటే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఏడ్చినట్టు ఉందా బైబిల్ గ్రంథం? మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లికి ఎందుకు అంత రిలేషన్? ఎందుకంటే ఆమె జన్మనిచ్చింది, పేగు బంధము అంటాం కదా. అంటే జన్మనిచ్చినటువంటి తల్లిగా నీ బిడ్డ చెడిపోతున్నాడు తెలిసినప్పటికీ, అంటే మరణానికి దగ్గరైపోతున్నాడు లేదా వాడు పాడైపోతున్నాడు తెలిసినప్పటికీ నాకెందుకులే అనే నిర్లక్ష్యం ద్వారా చాలా కుటుంబాలను చాలా మంది తల్లుల్లో ఉంటాయి. కానీ తల్లి ఏమైందో తెలుసా? ఒక తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ఇంకొక తల్లి తన బిడ్డల మీద పక్షులు కానీ క్రూరములుగాలు కానీ వాళ్ళకుండా మన బిడ్డలను జాగ్రత్తగా కాసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల ఎప్పుడైతే ఆ తల్లి అలా ఉందో, ఆ వార్త ఆ నోట ఈ నోట అలా మాట్లాడుతూ ఎవరి దగ్గరికి వచ్చింది? దావీదు గారి దగ్గరికి వచ్చింది. దావీదు గారి దగ్గరికి రాగానే అయ్యో ఆ తల్లి అంత సాహసం చేసిందా అని వెంటనే దావీదు సౌలు యొక్క ఎముకలను, యోనాతాను యొక్క ఎముకలను తీసుకొని వచ్చి ఆ తర్వాత ఈ బిడ్డలను దింపించి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ బిడ్డలను దింపించి ఆ ఎముకలను కలిపి పితరులు ఎక్కడైతే అనగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా జీవించిన వారు, భక్తిపరంగా జీవించిన వారు, భయభక్తులు కలిగి జీవించిన వారిని ఏ పరిశుద్ధ స్థలంలో ఎక్కడైతే శ్రేష్టమైన స్థలంలో భూస్థాపన చేస్తారో అలా ఆశీర్వాదకరమైన స్థలంలో భక్తుడైన దావీదు ఆ బిడ్డలని మరి చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. అంటే ఆ తల్లి యొక్క ప్రేమ
ఆ తల్లి యొక్క మరి దేవుని సన్నిధానంలో ఆమె చూపించినటువంటి తెగమును బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతూ ఉన్నావు, నీ బిడ్డల కొరకు మరి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు, నీ బిడ్డల కొరకు మరి ఎంతగా కన్నీటి విడిచి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు. అయ్యా నీ అంటే దేవుని సన్నిధిలో ఆ తల్లి గోరుబట్ట కట్టుకుందని దేనికి సాదృశ్యం అంటే, మామూలుగా వెళ్ళి ఒక 2-3 10 మందిని తీసుకుని వెళ్ళి ఎక్కడో కూర్చొని కాపలా కాసి లేదా 10 మందికి డబ్బులు ఇచ్చేసి మీరు వెళ్ళి చూడండి అని చెప్పేది. కానీ తనే ఎందుకు బాధ్యత తీసుకుంది? తల్లి ఎందుకు బాధ్యత తీసుకోవాలంటే, తల్లి చూపించేటువంటి ఆ ప్రేమ కావచ్చు, భయభక్తులు కావచ్చు, ఆదరణ కావచ్చు, అది మాత్రమే పిల్లల జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, బిడ్డ ఎవరి గర్భంలో ఉంటాడు? నీ గర్భంలో ఉంటాడు కదా, తల్లి గర్భంలో ఉంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లిని ఎలా ఉండమంటారు? ఎలా ఉండమంటారు? నీ ఇష్టానుసారంగా ఉండంటారా? అమ్మ సంతోషంగా ఉండు, మంచి విషయాలు మాత్రమే చూస్తూ ఉండు, నువ్వు ఇష్టానుసారమైనటువంటి ఏమి పడితే అవి చూడకు. ఎందుకని? మీ ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే, నీ గర్భంలో పేగి తెప్పుకొని వచ్చిన దగ్గర నుండి బిడ్డ ఎప్పుడు కూడా ఎవరి గురించి ఆలోచిస్తుంది అని అంటే, మనకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ పిల్లల గురించి ఆలోచించాలని అంటారు. కానీ పిల్లలు తల్లి మీద ఉన్నటువంటి ప్రేమకి ఎవరి మీద ఉండదు. కూతుర్లు తండ్రులు ఎందుకు ప్రేమిస్తారు తెలుసా? ప్రేమ ఉండి కాదు అని చెప్పమంటారా? అవసరాలు అమ్మ ఇవ్వదు కాబట్టి. అవునా కాదు? కొడుకులు తల్లి దగ్గరికి ఎందుకు వెళ్తారు తెలుసా? ఈయన ఒప్పుకోడు కాబట్టి. ఈయనకి తెలుసు కొడుకు ఆ డబ్బులు ఇస్తే అవి ఇస్తే ఎక్కడ పాడైపోతాడో లేదంటే ఇంక దేనికి ఉపయోగిస్తాడో అని ఇతను కండిషన్లో పెడతాడు. కానీ కూతురు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తే, ఇదిగో నాకు తెలుసు నువ్వు దేనికి వాడాలో, ఎక్కడికి వాడాలో, ఎందుకు వాడాలో ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు కాబట్టి ఆవిడ అన్ని కండిషన్లో పెడతాడు. నీకు సైలెంట్గా వచ్చి నాన్న దగ్గరికి వచ్చి, డాడీ ఐ లవ్ యూ డాడీ అంటారు. నిజానికి అది ప్రేమ కాదు, వారి అవసరాలు. వాస్తవం ఇది. ఆ పాస్ గారు తప్పు చెప్తారు అనుకుంటారేమో. అందుకనే మీరు ఎక్కడైనా చూడండి, అమ్మ ఒప్పుకోదు కానీ డాడీ దగ్గరికి వెళ్తారు. డాడీ ఒప్పుకోకపోతే ఆడపిల్ల ఎక్కడికి వెళ్తారు? మగపిల్ల ఎక్కడికి వెళ్తారు? అమ్మ దగ్గరికి వెళ్తారు. పోనీ మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తి డాడీ దగ్గరే ఉండి డాడీ నాకు అది కావాలి ఇది కావాలి అన్నీ అడిగినట్లుగా కొన్ని కుటుంబాలు అలా చల్లదు. ఎందుకు తెలుసా? అన్ని విషయాలు అంటే తల్లికున్నటువంటి ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటే, గత శుక్రవారం అనుకుంటాను ఒక మాట నేను తెలియజేశాను. శుక్రవారం నాడు చూస్తున్న విషయంలో తల్లి ఉంది. ఆ తల్లి పనులన్నీ పూర్తి చేసుకొని ప్రార్థన చేసేదట. బిడ్డల కొరకు ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసేదట. ప్రార్థన చేసి కళ్ళు తెరిచేటప్పటికి అమ్మయ్య పడుకుందాంలే అని కళ్ళు తెరిచేటప్పటికి తెల్లవారిపోయేదట. ఇంకేం పడుకుంటామని చెప్పేసి లేచి బ్రష్ చేసుకుని ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లలు టిఫిన్ చేసి పెట్టి మళ్ళీ పిల్లలు ఎక్కడో అక్కడ పంపించి ప్రార్థన చేసి అన్ని చేసిన తర్వాత మళ్ళీ అమ్మయ్య అని పడుకునే టైంలో అమ్మ ప్రార్థన చేయాలని పిల్లల చేతి మీద తల అంటే అలా ప్రార్థన చేసే సమయానికి తెల్లారిపోయింది. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ తల్లి తనకున్నటువంటి బలమును ఉపయోగించి, తనకున్నటువంటి సమస్తాన్ని బిడ్డల కొరకు ఉపయోగించి, అంటే సమయాన్ని వెచ్చించింది, తనకున్నటువంటి సమస్తాన్ని వెచ్చించింది. అందం చూసుకోలేదు, ఆరోగ్యం చూసుకోలేదు, అన్నీ చూసుకోకుండా బిడ్డల కోసం వెచ్చించింది. కలిగి ప్రపంచంలో ప్రపంచాన్ని ఉర్రూతులోకించినటువంటి 2 దైవజనులు వచ్చారు. ఎవరా 2 దైవజనులు అంటే, ఒకరు జాన్ వెస్లీ గారు, ఇంకొక ఆయన చార్లెస్ వెస్లీ గారు. చార్లెస్ వెస్లీ గారు దాదాపుగా 9,000 పాటలు రాశారంట. ఈనాటికి క్రైస్తవ ప్రపంచంలో ఆ పాటలు పాడుతూ ఉంటే అనేకుల జీవితాలు ప్రభావితం చేసి దేవుని సన్నిధికి నడిపించబడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? అండి, తల్లి యొక్క ప్రార్థన, తల్లి యొక్క అంటే ఆసక్తి. ప్రార్థన విషయం పక్కన పెట్టాడు, తల్లి కూడా ప్రార్థన చేస్తాడు. కానీ తల్లి యొక్క ఆ సమయాన్ని కేటాయించినటువంటి విధానం. చాలా మంది అంటారు, సమయం అంతా వేలకే కేటాయిస్తే నాకంటూ ప్రవేశం లేదా, నాకంటూ ఇక అంటే నా మొత్తం ముఖం అంతా ఏమవుతుంది, ముడతలు పడిపోతుంది. ఆ తర్వాత నేనేమవుతున్నాను, ఎలాగైతే తొందరగానే కాటికి మోసేస్తారంటారు. ఎలాగైతే దేవుడికి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి, దేవుడికి అప్పగించినటువంటి ఆ భారం ఏంటి? గర్భంలో ఉన్నప్పుడైనా బిడ్డల కోసం కేర్ తీసుకునేది, బయటకు వచ్చిన తర్వాత వారు ఏమవుతారు అనేటువంటి జాగ్రత్త తల్లులకు లేవా అని అంటే, ఇక్కడ 2 తల్లుల్లో ఒక తల్లి అంటూ ఉంది, పోతే పోనీలే, చచ్చిపోయిన తర్వాత ఈ శవాలతో మనం ఏం చేస్తాం అని వదిలేసింది. మరొక తల్లి అంటుంది, వారు చనిపోయినా నా బిడ్డలే, వారిని జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత నాదే. నీ బిడ్డ చెడిపోయాడు, వాడు చెడిపోయాడండి, నీ కుమార్తె చెడిపోయిందండి, పోనివ్వండి అని వదిలేడే కాదు, వారిని చేరదీయాలి, వారిని అర్థం చేసుకోవాలి, వారి బాధ ఏంటో వారి హృదయ అంతరంగంలో వచ్చి నీతో మనసు విప్పి ఏం మాట్లాడబోతున్నారో మనసు అంటే జాగ్రత్తగా వినాలి, ఓపికతో వినాలి, వారిని అర్థం చేసుకొని హక్కుని చేర్చుకునేటువంటి ప్రేమ ఒక తల్లికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మాత్రమే అర్థం చేసుకోగలదు. కనుక ఖచ్చితంగా మనము మరి జాగ్రత్తగా పిల్లల్ని ప్రేమించే వారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 10వ వచనం చదవండి, 21వ అధ్యాయము 10వ వచనము.
గోనుబట్ట తీసుకొని కొండపైన పరుచుకొని మోతకాల ఆరంభము ఆకాశము నుండి కష్టం ఆ తలేవారముల మీద గురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండెను. చాలండి. వర్షము దేనికి సాదృశ్యము అనగా దేవుని యొక్క మీకు అర్థం అవడానికి చదివిస్తుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు. అమ్మా, నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. చాలు. ఇక్కడ వర్షము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ఇక్కడ దేవునికి ఆత్మకు సాదృశ్యంగా ఉంది. యోహాను తల్లి గర్భములో ఉంటుండగానే, అంటే తల్లి గర్భములో నుండి ఆత్మ ద్వారా జన్మించాడు, అంటే ఆత్మాభిషేకమును పొందుకొని జన్మించాడని లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎండినటువంటి భూమి, ఎండినటువంటి జీవితాలు, పాడైపోయినటువంటి జీవితాలు, ఒకవేళ తల్లులుగా మీ బిడ్డల కొరకు మీరు అలాంటి ఆసక్తి కలిగి లేకపోతే, అలాంటి ప్రార్థన జీవితాలు కలిగి లేకపోతే, మరి బిడ్డల జీవితాలు మరి నెరవంచి చెట్లు ఎండిపోయినటువంటి మోడు బారిపోయినటువంటి జీవితాలు కలిగి మన కళ్ళ ముందే నవమాసాలు మోసి జన్మనిచ్చినటువంటి బిడ్డలు మన కళ్ళ ముందు అలా ఆహుతైపోతూ ఉంటే అంటారు, చూసి ఏడవడం తప్ప ఇంకేది మిగలదు. అంతవరకు రాకుండా తల్లిగా నీ బాధ్యత ఏంటంటే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఆత్మాభిషేకము వర్షము వాడి మీద కురిసే వరకు, వారి మీద దేవుని ఆత్మాభిషేకము ఆశీర్వాదము జల్లు కురిసే వరకు ఏం చేయాలి? ఎండిన భూమి ఎదురు చూసినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకం ఎదురు చూడాలి. అంతే తప్ప వద్దండి, ఇంక నేను పడలేనండి, ఇంక నేను పట్టించుకోనండి, వాడు తాగుడు బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు, ఇంక వేరే అన్నిటికీ బానిస అయిపోయాడు, నేను పట్టించుకోనండి, ఇక నా వల్ల కాదండి అని ఒకవేళ వదిలేసినట్టయితే తల్లులారా, ఈ రోజు నుంచి అయినా జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని ఆత్మాభిషేకము వర్షము ఒకరోజు వరకు తాకపోతుంది. ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు సైతము, అంటే ఒకానొక సమయంలో దైవజనులు కాదు, ఒకానొక సమయంలో భయంకరులు, అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నవారిని సైతము ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? తల్లి ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? వారు చేసిన ప్రార్థన వారి హృదయాలని కదిలించింది, బిడ్డల హృదయాలను కదిలించింది. ఒక దైవజనుడు అంటారు, ఒక వ్యక్తి చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జార్జ్ వాషింగ్టన్ గారు, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన జార్జ్ వాషింగ్టన్ గారిని ఒకరోజు అడిగారట, ఏమయ్యా అంటే మీరు ఇలా అంటే తప్పుగా అనుకోకండి, మీరు ప్రపంచ ప్రఖ్యాతించినటువంటి ప్రెసిడెంట్స్లో, అంటే అమెరికా దేశంలో మీరు తీసుకొచ్చినటువంటి అనేక మార్పులను బట్టి, అంటే మీలో ఏదో తెలియలేనటువంటి ఒక రకమైనటువంటి విధేయత మేము చూస్తూ ఉన్నాం. మీ మాటల్లో కానీ, మీ నడవడికలు కానీ, మీ యొక్క బిహేవియర్లో ప్రతి విషయంలో ఏదో మార్పు, తెలియలేనటువంటి మార్పు చూస్తూ ఉన్నాం. అదేంటో అర్థం కావట్లేదు. అంటే మేము ఇలా అడగొచ్చు అడగకూడదో తెలియదు. మీరు ప్రెసిడెంట్ గారు కదా, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? అసలు మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఏ తత్వవేత్త, ఏ చరిత్రకారుడు ఎవరండి? ఏ సైంటిస్ట్ అండి? లేదంటే అంతకుముందు పనిచేసినటువంటి ప్రెసిడెంట్స్ అసలు ఎవరు మిమ్మల్ని అంత విధేయతకు కారకులుగా మిమ్మల్ని ప్రభావితం చేశారని వాషింగ్టన్ గారిని అడగానే ఆయన చిన్న నవ్వుకొని అన్నాడట, నేను మీకంటే భయంకరమైన విచారి, భయంకరమైన తాగుబోతుంది, చాలా భయంకరమైనటువంటి వదిలేస్తే నేను మీకంటే భయంకరమైన కార్యకలాపాలు చేసేవాడిని. కానీ నా తల్లి బాల్య దినముల నుండే నన్ను విడిచిపెట్టకుండా, తన చేతుల్లో నుండి నేను జారిపోకుండా నన్ను తన పొత్తుల్లో కూర్చోబెట్టుకొని, తన కవిగుడులో నన్ను దాచుకొని, నేను ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడాలో నా తల్లి తన ప్రేమనంతను ముగ్గుపాలతో నాకు పోసి పెంచి నడిపించగలిగిన ఈ రోజుకి, అంటే ప్రపంచానికి లేదా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా నేను ఉన్నప్పటికీ ఒక తల్లి తన ఒడిలో పెట్టుకొని ఎలా పెంచిందో ఈనాటికి నేను ప్రపంచంలో ఒక పెద్ద పేరుగాంచిన నేను నా తల్లి ఒడిలో ఉన్నట్టే ఫీల్ అవుతాను అన్నట్ట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక ప్రపంచానికి ప్రఖ్యాతి, అమెరికా దేశంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు, ఆయన ప్రభావితం చేశాడు. అతనిని చాలా మంది అంటే తీసుకున్నారట, ఎలాగా ఇతరులాంటి అంటే ఇతరులాగా మనం నడిస్తే బాగుంటుందని అతనిని సూచనగా తీసుకున్నారు, నిదర్శనంగా తీసుకున్నారు. అతను అంటాడు, నాకు ఎవరు మార్గదర్శి అంటే నా తల్లే. మీ బిడ్డలు చెప్పగలుగుతూ ఉన్నారా? ఎంతమంది చెబుతూ ఉన్నారు? ఒక 2-3 ఉన్నారు అనుకోండి, అందరూ అలా చెప్పగలుగుతున్నారా? ఎవరో ఒక్కరు చెప్తే సరిపోతుంది.
ఖచ్చితంగా తల్లి ప్రేమ అందరికీ ఈక్వల్గా పంచాలి. అంటే ఒకళ్ళేమో 9 నెలలు, ఒకళ్ళేమో 10 నెలలు, ఒకళ్ళేమో 7 నెలలు, ఒకళ్ళేమో 6 నెలలు, అలా కాదు కదా. అంటే ఈక్వల్గా దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రేమ అంతా కూడా వారికి ఒకే రీతిగా పంచాలి కనుక ఖచ్చితంగా ఏం చేయాలి? మీ ప్రేమ అంతటిని కూడా వారి మీద ఖచ్చితంగా ప్రభావం చూపించేవారిగా ఉండాలని దేవుడి సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ 2 తల్లులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 2 తల్లిలో ఒక తల్లి ఏం చేసింది? వదిలేసింది. ఇంకొక తల్లి ఏం చేసింది? తన ప్రాణాలను సైతం ఒడ్డి క్రూరమైన మృగాలతో పెరిగిలాడింది. 5 నెలలు పోరాడింది, ఎదిరించింది, విజయం సాధించింది. దావీదు అక్కడికి వచ్చాడు. అనగా నీ ప్రార్థనలతో పోరాడినప్పుడు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థనలు పెరిగిలాడినప్పుడు, నీ పిల్లల కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, అయ్యా నా కొడుకు ఎందుకు మారడో, నువ్వెందుకు ఖచ్చితంగా అలాంటప్పుడు ఎందుకు ఇచ్చావు, గర్భంలో నీకు బహుమానం అన్నావు కదా అని దేవుని సన్నిధిలో పెరిగిలాడి ప్రార్థన చేస్తే ఆ రిస్పా ప్రార్థన దావీదు విన్నట్లుగా నీ ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటారు. దేవుడు విని, అమ్మా నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నీ బిడ్డను అవసరం చేసే బాధ్యత నాది అంటాడు. ఆయన ఎక్కడ వచ్చాలో అక్కడ ఉంచుతాడు, ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. తెలియకుండానే వచ్చి అనేకులకు ఉపయోగకరమైనటువంటి సాధనంగా మార్పు చేసేవాడికి దేవుడు అంటూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ 2 తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. కొత్త నిబంధన కాలంలో కూడా ఒక తల్లి ఉంది. ఆ తల్లి గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసి మరి ముగించుకుందాం. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుకుందాం. 20వ అధ్యాయంలో 20వ వచనం. అప్పుడు తన కుమారుడితో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేం కోరుచున్నావు ఆయన అడిగింది. అందుకమే నీ రాజ్యమందు 2 కుమారుల్లో ఒకడు కుడి వైపును ఒకడు ఎడమ వైపును. చాలండి. ఇక్కడ చూడండి, ఈ తల్లికి మనం ఏదైనా పేరు పెట్టాలనుకోండి. ఇందాకేమో 2 తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక తల్లికేమో బిడ్డల మీద అంటే అమితమైనటువంటి ప్రేమ, ఒక తల్లికేమో ఏముందా చనిపోయాడు కదా, అయిపోయాడు కదా, పాడైపోయాడు కదా, చెడిపోయాడు కదా, లేదంటే ఒక వయసు వచ్చేసింది కదా, పెళ్ళి అయిపోయింది కదా, వాడికి పిల్లలు ఉన్నారు కదా, ఇంకెంతకాలం వాడి మీద బాధ్యత కలిగి ఉంటాం అనో, లేదంటే అంటే కొంతవరకు బాలుడు నడవలసిన త్రోవ నడపన్నారు కానీ ఇప్పుడు గాడిలా ఉన్నాడు కాబట్టి వీడికి నేనేం చెప్తాను, తిరగబడి నాకే సమాధానం చెప్పే వయసులో ఉన్నాడని ఒకవేళ వదిలేసి తల్లిలాగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అంటే ఆ తీర్పులో ఖచ్చితంగా నువ్వే లెక్క అప్పగించాలి. 2 తల్లి జ్ఞాపకం. ఈ తల్లి ఏంటంటే స్వార్థపూరితమైనటువంటి తల్లి. ఏ స్వార్థం అని అంటే సర్వసాధారణంగా ప్రతి తల్లికి ఇలాంటి ఆలోచనలు ఉంటారు. ఇలాంటి ఆలోచన లేకపోతే నీ బిడ్డల భవిష్యత్తు నీ కళ్ళ ముందే అలా దిగజారిపోతుంది. ఎందుకు స్వార్థపూరితమైన ఆలోచన ఉండాలంటే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటి మాట ఏంటంటే ప్రార్థన. మనం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆవిడ అక్కడికి వెళ్ళి ఆ బిడ్డల కోసం చెప్పబోగా, అంటే ప్రార్థన మనం చేయబోగా, ఇప్పుడు మొట్టమొదటి మాట ప్రార్థన అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యాకోబు యోహానులతో తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు ప్రార్థన చేస్తుందంటే ఏమని చెప్పబోతుందంటే, అయ్యా ఏమని ఈరోజు తల్లులుగా మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఏ స్వార్థం ఉండాలి, దేనిలో స్వార్థం ఉండాలంటే మనకు తెలుసు పాత నిబంధన కాలంలో మోషే అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. దైవజనుడు అయినటువంటి మోషే అంత పేరు కాల్చినటువంటి ప్రవక్తగానో సేవకుడుగానో నాయకుడుగానో ఉన్నాడు. మరి తనని అంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తి అప్పుడప్పుడు మాత్రమే ఎందుకు కనబడుతుంది? ఎవరండి? మోసే పేరు అంతగా మనం పఠిస్తాం, అంతగా ధ్యానిస్తాం, అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం. తనకి జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి ఎక్కువ మంది గురించి ఎన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటాం? మీరు గమనించండి, జన్మనిచ్చింది 3 నెలలు జాగ్రత్తగా కాసింది. ఆ తర్వాత ఇంకా లాభం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బిడ్డలందరినీ చంపేసి ఆ నైలు నదిలో పడేస్తూ ఉంటే అడుగు ఆ చేపలో ఏవో తినేస్తూ ఉన్నాయి, పాడైపోతూ ఉన్నారు. కానీ తల్లి ఏం చేస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో నా బిడ్డ చనిపోకూడదు అని తన ప్రేమనంతా కూడగట్టుకొని 3 నెలలు జాగ్రత్తగా దాసి వాడు తేలి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక పెట్టి తయారు చేసి ఆ నది పైన తేలాడని కుదురుతుంది. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నీ బిడ్డ మునిగిపోయేవాడుగా ఉండకూడదు, అనేకులు తేలియాడేవాడుగా, శ్రేష్టమైన వాడుగా. అందుకని చాలా కుటుంబాల దగ్గర నేను వెళ్ళినప్పుడు బిడ్డల కోసం ఏమైనా ప్రార్థన చేస్తానంటే, అయ్యా అనేకులలో శ్రేష్ఠులుగా వీరిని ఉంచు అని ప్రార్థన చేస్తా. అందరిలాగుంటే వాళ్ళకి మనకి అర్థమేముంది? శ్రేష్ఠులుగా, అనేకులలో శ్రేష్ఠుడిగా ఉండాలి. అప్పుడే నీ పేరు అనేకులలో. ఇప్పుడు మోసే పేరు అన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఎక్కువ మంది పేరు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం, పెద్దగా పట్టించుకోం. అండర్ గ్రౌండ్లో ఉండదు ఆవిడ పేరు. ఎందుకని అంత కష్టపడిన
అంత ప్రయాసపడినా, అంత శ్రమ పడినా ఫరో దృష్టికి ఒకవేళ అంటే చంపేసేవాడు. కానీ మరణం నుంచి తన కుమారుడిని కాపాడేటువంటి మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ మరి ఇరువురు భార్య భర్తలు అబ్రాము ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మరి ఆ బిడ్డని కాపాడినట్లుగా మరి జాగ్రత్తగా మనం చూడగలుగుతున్నాం. నైల్ నది అనేటువంటి లోకంలో ఈ బిడ్డలు మునిగిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ తల్లి అలా ఉండిపోకుండా, లోకమైనటువంటి నైల్ నదిలో మునిగిపోకుండా తన బిడ్డని జాగ్రత్తగా కాపాడి బ్రతికించి తీసుకొని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టింది. కనుకనే ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి గొప్ప దైవజనులలో మోసే ఒక్కడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలా వదిలేదు. మీరు అనుకోవచ్చు, ఏమండి అమరాము ఎక్కువ అంత కష్టపడ్డారు కానీ దేవుడు ఏమో ఆశీర్వదించాడండి, మోసే పేరు తెచ్చుకున్నాడు కానీ తల్లిదండ్రులు అక్కడే ఉంటారు అనుకుంటున్నారేమో. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ ఇంటికెళ్తారు, జాగ్రత్త చదవండి. విశ్వాస వీరుల జాబితాలో ఏ తల్లిదండ్రులకు లేనటువంటి యోగ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోసే తల్లిదండ్రులకు ఇచ్చాడు. హల్లెలూయా. విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళకు ఉన్న నమ్మకం ఏంటంటే మేము చేసే ప్రార్థన, మేము చేసే ప్రయత్నము, మా ప్రయాస దేవుడికి అర్థం కానివ్వడు. మోసేని నాయకుడిగా సమాజంలో, సంఘంలో నిలబెట్టారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లి నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. బాగలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, లేదా మానసిక ఒత్తిడి ఉంది, లేదా సమాజంలో ఉన్న ఒత్తిడులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఎన్ని పనులున్నా బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఏ తల్లి అయితే ఉండదో ఆ తల్లి రాబోయే దినాలలో బిడ్డల విషయంలో ఫెయిల్యూర్ అనేటువంటి రిజల్ట్ చూస్తారు. ఖచ్చితంగా చాలా కుటుంబాలు మీరు చూడండి, తల్లిదండ్రులు వేరే మార్గంలో ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు పర్లేదు పిల్లలు బాగానే ఉన్నారులేండి అని ఉంటే కొన్ని దినాలకి సడన్ ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు యవ్వన ప్రాయానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు. నీకేం తెలియదు ఆగు అంటారు. ఏమండి, ఏం తెలియదు అంటే ఆ వాడేటువంటి పదాలు మీరు జాగ్రత్తగా వినండి. నీకేం తెలియదు వాగు అంటే ఆ రెక్లెస్ ఆ పదం ఎలా ఉంటుందంటే తల్లి హృదయం గాయపరిచేలా ఉంటుంది, కానీ బయటికి చెప్పుకోదు. ఏమంటుంది తెలుసా? చిరునవ్వుతుంది, నీ మాటను ప్రేమగా స్వీకరిస్తాను. ఎందుకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటరా, నేను నా గర్భంలో కదా, నేను నా గర్భం నుంచి వచ్చావు కదా, నాకు తెలియకపోవడం ఏంటి అని మెల్లగా చిన్నగా నవ్వుకొని సరేలే నీకే తెలుసు. ఎందుకని తన కొడుకుని హైలైట్ చేయాలనుకుంటుంది, తన కూతురుని హైలైట్ చేయాలనుకుంటుంది, తను తగ్గించుకుంటుంది. ఎందుకు తెలుసా? నా కొడుకు గొప్పోడేయండి అని అనేకులు చెప్పుకుంటుంది. అలా మొగమాటానికి పోయి గొప్పోడేని అంటే కొన్ని దినాలకి నిజంగానే గొప్పోడైపోతాడు. చక్కగా ఏ సెంట్రల్ జైల్లోనో కూర్చుంటాడు. ఎక్కడ వాయించాలో అక్కడ వాయించాలి. అందుకని కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూడండి, అబ్రాహాము యోసేపు ఇద్దరు కలిసి తన బిడ్డ విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. అందుకనే ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దైవచరిగా ఉంటూ ఉన్నాడు. నేను చెప్పాను ఏంటంటే మీకు, అక్కడ జార్జ్ వాషింగ్టన్ గారు ఆయన ప్రపంచాన్ని అంత ప్రభావితం చేయడానికి కారణము తన తల్లి అని ఆయన చెప్పారు. అంత మాత్రమే కాదు, ఒక గొప్ప దైవచరుడు బిల్లీ గ్రహం గారిని అడిగారట, అయ్యా గొప్ప సేవ చేస్తున్నాడు కదా, ఏంటంటే ఎంత గొప్ప సేవ చేసినా అర్థమవుతుందండి, ఎంత గొప్ప సేవ చేసినా నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టింది నా తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ స్థితిలో నిలబెట్టింది. 80 మిలియన్లు అంటే 80 మిలియన్ ప్రజలకి సువార్త ప్రకటించారట. ఆయన 3 మిలియన్ల ప్రజలకి బాప్తిసాలు ఇచ్చి దేవుని సన్నిధిలో నడిపించారట. అంటే బిల్లీ గ్రహం గారు ఇంత పరిస్థితి ఎలా చేశారంటే నా తల్లి ప్రార్థన, నా తల్లి నా వెనకతలు చేసినటువంటి ప్రార్థన నన్ను ఈ స్థితిలో నిలబెట్టిందని దేవుని సన్నిధానంలో ఆయన చెప్పినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి మనమైతే మన బిడ్డల కొరకు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేటువంటి ఏదో మామూలుగా మొక్కుబడిగా చేసే ప్రార్థన కాదు, రోషం కలిగిన ప్రార్థన. సుసన్ వెస్లీ గారు తన పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. గొప్ప దేవతలు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వాషింగ్టన్ సుందరగా అమెరికా ప్రెసిడెంట్గా రావడానికి గల కారణం తన తల్లి అని చెప్పుకున్నాడు. బిల్లీ గ్రహం గారిని అడిగితే ఆయన కూడా నా తల్లి అని చెప్పుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క తల్లి యొక్క ప్రార్థన వారి జీవితాలు అంత ప్రభావితం చేస్తే మరి తల్లిగా దేవుడు నీకు కూడా అంతే బాధ్యత ఇచ్చాడు కదా. మరి రోషం కలిగి ప్రార్థన చేస్తున్నారా? ఏదో ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 4 రోజులు చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా వదిలేస్తే ఆ 4 రోజుల పిల్లలు బాగా ఉంటారు, మళ్ళీ తర్వాత మామూలే. అర్థమవుతుందండి? ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో తల్లి ఎంత ప్రార్థన చేస్తుందో తండ్రి కూడా అంతే సహకరించాలి. మిరియాము కష్టపడుతుంది కదా అని చెప్పేసి, యోసేపు కష్టపడుతుంది కదా అని చెప్పేసి అమరాము చక్కగా కాలు చాపుకొని సర్లే నీ తెప్పలు నువ్వు పడు అని వదిలేదు. అమరాము కూడా ఆయన భార్యకి సహకరించాడు. 2 భార్య భర్తలు ఒక తాటి మీద నడిచారు కనుకనే ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి దైవజనుడిని ఇచ్చారు. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యెహోవా యొక్క తల్లి యొక్క స్వార్థం ఏంటంటే మొట్టమొదట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుంది?
ప్రార్థన చేసింది, అయ్యా మనం చేసుకుంది. రెండవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రవేశము. ఒకటి ప్రార్థన, రెండవది ఏంటి? ప్రవేశము. ఏంటా ప్రవేశము? తన కోరిక ఏంటంటే, అయ్యా నీకు ఒక ప్రత్యేకమైన రాజ్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఏమడుగుతుంది? నీకంటూ ప్రత్యేకమైన రాజ్యం ఉంది. ఏ రాజ్యం అది? ప్రజారాజ్యము, లేదంటే వైసీపీ రాజ్యమో, టీడీపీ రాజ్యమో, ఇంక బీజేపీ రాజ్యమో కాదు. ఏ రాజ్యం అది? పరలోక రాజ్యం ఉంది కదయ్యా. అంటే ఆ రాజ్యంలో ప్రవేశించాలి అనేటువంటి కోరిక ఉంది. నా బిడ్డలు ఏ రాజ్యంలో ప్రవేశించాలి? ఈ రాజ్యంలో ప్రవేశించాలి. తల్లిగా మీ కోరిక ఏముంది? మీ పిల్లలు ఎక్కడ ప్రవేశించాలి? ఎక్కడ ప్రవేశించాలి? చూడండి, పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఓపెన్ అవ్వగానే మనం ఏమండి టీవీలో వస్తుంది ప్రవేశం, ఉచిత ప్రవేశం, మీరు అడ్మిషన్స్ ఫ్రీ అనగానే అక్కడికి వెళ్ళిపోయి ఏమండి మరి ఇక్కడ ఇలా ఉందా అలా ఉందా అన్ని కనుక్కొని తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని అవసరాలు పడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అసలు మనకి ఉంటుంది. చూడండి, రెండు ప్రవేశాలు ఉన్నాయి. ఒకటి నిత్య నరకమైనటువంటి ప్రవేశం ఉంది, ఒకటి నిత్య రాజ్యమైనటువంటి ప్రవేశము ఉంది. కానీ తల్లికి ఉన్నటువంటి స్వార్థం ఏంటంటే రెండవది ప్రవేశం డైరెక్ట్గా మొహమాట పడలేదు. యేసు ప్రభువారు కదా ఏమైనా అనుకుంటారేమో, అస్సలు నిర్మోహమాటంగా వెళ్ళి డైరెక్ట్గా ఏమండి ఇదిగో మా అబ్బాయికి, నా పిల్లలకి, ఇందులో అక్కడ ఎక్కువ కాదు అక్కడ తక్కువే కాదు. అందుకని యాకోబు అంటే యోహాను మీ రొమ్మున అనుకుని ఉన్నాడు కాబట్టి మరి యోహానికి ఏమన్నా రాజ్యం అలగడిగింది ఆవిడ. మనం ఏమడుతుందో తెలుసా? చూడండి, ఆడికి అవ్వకపోయినా చూడండి, ఇది చూడండి, కొంచెం చూడండి, వీడికైనా ఏదో జాబ్ అయిపోయించండి, ఒకటి పోనీ ఆడికి ఏదో పడతానండి, వీడికి జాబ్ అలగడలేదు. అయ్యా ప్రవేశం ఇద్దరికి ఈక్వల్గా, ఒకడు కుడివైపు ఒకటి ఎడవైపు, అంతే నిర్మోహమాటంగా నీ రాజ్యంలో నా బిడ్డలకి ప్రవేశం కావాలయ్యా అని అడిగిందట. అంటే వెళ్ళి అడగగానే దేవుడి సన్నిధిలో యేసు ప్రభువారికి ఒక ఆలోచన, అసలు ఏంటి అసలు ఈ తల్లికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి? ఏంటంటే నీ బిడ్డల మీద నీకున్నటువంటి నమ్మకం ఏంటో తెలుసా? చాలా మంది తల్లిని అడిగామనుకోండి, ఏమ్మా మీ అబ్బాయి జాబ్ కొడతాడంటే కొడతాడు సార్ అంటారు. ఎందుకని? వాడు ఎలా చదువుతున్నాడో తల్లిగా నీకు తెలుసు, వాడి ఆ టార్గెట్ ఏంటో నీకు తెలుసు. బయట ఎవరైనా ఆ వీధిలో ఎవరైనా అడిగామనుకోండి, ఏమోనండి ఆ పెద్దగా తెలియదండి, మనకి తెలియదండి. ఎందుకని? వాడికి తెలియదు కదా, తల్లిగా నీకు తెలుసు. ఇక్కడ యోహాను యొక్క యాకోబు యొక్క తల్లికున్నటువంటి తన విశ్వాసం ఏంటంటే, తన నమ్మకం ఏంటంటే తన పిల్లలు ప్రార్థన పరులుగా ఉంటూ ఉన్నారు. రెండవది దేవుడిని వెనుతట్టి వెంబడిస్తూ ఉన్నారు. కనుకని దగ్గరికి వెళ్ళి నిర్మోహమాటంగా ఏమనుకున్నా పర్వాలేదు, తిడతాడా తిట్టని, ఏమనంటాడా అన్న ఏం పర్లేదు, అయ్యా నీ రాజ్యంలో నా బిడ్డలకి స్థలం ఉందా ఉందా అంటే నిర్మోహమాటంగా ఆ ప్రవేశం కొరకు పర్మిషన్ అడుగుతుంది. యేసు ప్రభువుని చూసి ఆలోచిస్తున్నారు. ప్రియులారా, ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు కదా, ఆయన ప్రపంచాన్ని అంటే తక్కువ వయసులో యవన ప్రాయంలో ప్రభావితం చేశాడు. కానీ అడ్రస్ లేని కుక్క సాగు తెచ్చినట్టు ఉంది. కనీసం పరలోకంలో ప్రవేశించడానికి ఎవరైనా రికమెండేషన్ చేశారా? భయంకరమైన మరణము, చిన్న దోమ కూడా తెచ్చిపెట్టాడు. ఎంతో మందిని భయంకరంగా మరి హింసించినటువంటి భయంకరమైనటువంటి ఆలోచన విధానాలు కలిగిన వాడు, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఆ వ్యక్తి చిన్న దోమగాడికి చనిపోయాడట. భయంకరమైన సాగు కదా అది. తల్లి అడుగుతుంది, నా పిల్లల మరణం ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా నీ రాజ్య ప్రవేశం నా బిడ్డలకి కావాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంది. మరి మీ పిల్లల కోసం ఏ ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నీ చిత్తమైతే, నీ చిత్తమైతే కాదు. తల్లిగా మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, అన్న ఏమని ప్రార్థన చేసింది? దేవుని సన్నిధిలో శిలువ ప్రార్థనా మందిరానికి వెళ్ళి ప్రభువా ఎవరినొకటి ఏదోటి ప్రభువా అని ప్రార్థన చేసిందా? కుమారుడే కావాలి అన్నది లేదా? పట్టుకులేదా? నాకు కుమారుని ఇస్తే వాడిని తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానంట, నీ సేవకు ఇచ్చేస్తానయ్యా, నాకు కుమారుడే కావాలి. పర్టిక్యులర్గా అంటే నువ్వు అడిగేటువంటి ఆ కోరికలో ఏముండాలని అంటే సూటిగా అడగాలి. దేవుడు దాచిపెట్టించేటువంటి దేవుడు కాదు, నిర్మోహమాటంగా నీ ప్రశ్నకి సూటిగా ఆన్సర్ ఇచ్చేటువంటి దేవుడు ఆయన. మీరు ఎప్పుడైనా కొత్త నిబంధన క్రమబద్ధంగా చదివితే శాస్త్రులు పరిచయలు వచ్చి ఆయన ఏదైనా అడిగితే క్వశ్చన్ అంటే ఏది అడిగితే అది ముక్కుసూటిగా సమాధానం చెప్పే దేవుడు. నీ ప్రార్థన కూడా అలాగే సమాధానం ఇస్తాడు. చూద్దాంలే అమ్మ, ఆలోచిద్దాంలే అమ్మ, కొంచెం కొన్ని రోజుల తర్వాత నేను చెప్తానులే అమ్మ, అలాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. ఉన్నది ఉన్నట్టుగా అడిగావు కదా, ఇదిగో అడుగు ప్రతిభానికి ధారాళంగా, మామూలుగా ధారాళంగా ఇవ్వడు. అంటే తల్లిగా నువ్వు అడిగేటువంటి ఆ ప్రవేశం నీ పిల్లలు ఎక్కడ ప్రవేశించాలని కోరుకుంటూ ఉన్నావు? నరకంలో ప్రవేశించాలని కోరుకుంటున్నావా? ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నా బిడ్డ జీవిస్తే నీ వరకే జీవించాలి, అలా ప్రార్థన చేయాలి. రెండవది, నా బిడ్డ ప్రవేశిస్తే పరలోకం నుండి ప్రవేశించాలయ్యా, ఇంకెక్కడ ప్రవేశించకూడదు, వాడికి ఇంకొక మార్గం ఉండకూడదయ్యా. వాడి తలంపులు, వాడి ఆలోచనలు అన్నీ కూడా క్రియల సమస్తము నీవై ఉండాలి. నరాల్లో వ్యవహాన్ని కోస్తే తల నరికేటప్పుడు కూడా నవ్వుతని శిరఛేదనం చేయబడ్డాడు. ఎందుకో తెలుసు తన జీవితంలో దేవుడి కొరకు అంతలా బ్రతికాడు కనుక ఈరోజు నీ బిడ్డల కొరకు తల్లిగా వాళ్ళ నూరు పోయాలి.
అలా నూరిపోయాలి. కొన్నిసార్లు చూడండి, తల్లులకు ఉన్నటువంటి టాలెంట్ ఎంత నేను చెప్తాను చూడండి. ఆ పక్కింటి వాళ్ళు ఎవరైనా, ఆ మేనమామో లేదా ఆ కుటుంబీకులు ఎవరైనా సరే, అదే మీ నాన్న ఉంటే అసలు ఈ రోజు నా మాట పండిస్తా, అసలు నువ్వు ఉప్పు కారం తినట్లేదు, అసలు ఏం బ్రతుకురా ఇది, నన్ను ఎంత మాట అన్నాడు తెలుసా, సొంత అన్నయ్య అన్న మాటకి. ఇద్దరు ఒక గర్భాన్ని వచ్చారు, సొంత అసలు మీ మేనమావ నన్ను అంత మాట అంటే అసలు నువ్వు ఎలాగరా ఊరుకున్నావు, కాదమ్మా మీ అన్నయ్య ఎవడు. ఇప్పుడు ఈయన ఇలాగా మోటివేట్ చేసి ఆ మరుసటి రోజు కత్తుడుగా ఇంటి మీదకి వెళ్ళిపోతాను. నేను మీ మేనమావన్ రా, నేను ఏం తప్పన్నాను రా, మీ అమ్మ సరిగ్గా లేదని మందలించడం ఆ మాత్రం కూడా నాకు లేదంటే, ఆయన నువ్వెవడు మా అమ్మను మందలించడానికి, మా అమ్మకి అన్నీ తెలుసు. ఇలాంటి కుటుంబాలు లేవా సమాజంలో? అంటే బిడ్డను మోటివేట్ చేసి చెడ్డ మార్గంలో నడిపించేటప్పుడు తల్లిగా ఉంటూ ఉన్నారు. చెడు మార్గాన్ని మోటివేట్ చేసే తల్లిగా ఉన్నప్పుడు మరి మంచి కోసం ఎందుకు మోటివేట్ చేయలేకపోతే, అయ్యా నువ్వు పరలోకంలోనే ప్రవేశించాలయ్యా అని దేవుని సన్నిధిలో ఆ ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వెళ్ళిందట. ఆ వాక్య భాగం జాగ్రత్తగా చదవండి మీరు. ఇద్దరిని వెంట పట్టుకుని వెళ్ళి యేసు ప్రభువుతో డైరెక్ట్గా మాట్లాడుతుంది, నీకంటూ ఒక రాజ్యం ఉంది కదయ్యా, ఆ రాజ్యంలో నా బిడ్డలకు ప్రవేశం ఉందా? ఉందా కాదు, ఉండాలంతే. నా బిడ్డలు ఇప్పుడు డిసైడ్ చేసింది దేవుడే, ఆయనేం చెప్పవసరం, కుడివైపు ఎడవైపు అంతే, ఇందులో మారు మాట్లాడలేదయా, నా పిల్లలకి ఫిక్స్ అంతే అంటే. యేసు ప్రభువు ఆలోచిస్తే ఏంటి అసలు దేనికి ఏంటి అసలు ఇంత నమ్మకం ఏంటి? ఈరోజు తల్లిగా నీ ప్రార్థన విని దేవుడు ఆశ్చర్యపోయేలాగా నీ ప్రార్థన ఆలకించాలి. యోగు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవాడట. దేవుడు ప్రార్థన చేసేవాడంటే ఒకవేళ ఎప్పుడైనా ఏ విషయంలో తప్పిపోతారేమో అని, నా పిల్లలు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవాడు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ కోరిక ఏంటి అసలు? కోరిక అంటే గొంతమ్మ కోరికలు అన్నీ చెప్తూ ఉంటాం, అల్లది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అదేది కాదు, రాజ్యంలో ప్రవేశం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది కొరకు నీ పిల్లల్ని సిద్ధపరచాలి, దాని కొరకు నీ పిల్లలను తయారు చేయాలి. అలా తయారు చేయకుండా ఏదో వదిలేస్తాం అనుకోండి, తెగిన గాలిపడంలాగా వెళ్ళిపోతాడు, తిన్నగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. ఇక మాట ఉండదంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఆ ఇంటికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చెడిపోయి పడిపోయి, లేదంటే రోడ్డు మీద ఎక్కడో పడిపోయి వెచ్చలవిడితనంతో జీవిస్తూ, అనేకులు త్రోలనాడుతూ, అనేకులు తిడుతూ, అనేకులు అసభ్యకరమైన పదజాలు వాడుతూ ఉంటే, కన్న తల్లిగా నీ బిడ్డని నీ కళ్ళ ముందు తిడుతూ ఉంటే పేగులు తెగిపోతూ ఉంటాయి. అంటే దానికి కారణం ఎవరు అని ఆలోచన చేస్తే, వెనక్కి తిరిగి చూసుకుంటే తల్లిగా లోపం ఇదే, శ్రద్ధ తీసుకోవాల్సిన సమయంలో శ్రద్ధ తీసుకోలేదు, భయభక్తులు చెప్పవలసిన సమయంలో భయభక్తులు చెప్పలేదు. సేవకుడిగా ఈ మాట నేను చెప్పకూడదు, కానీ కొన్ని సందర్భాలలో దేవుని మందిరం విషయంలో తల్లిగా పిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి, చాలా ధైర్యం చేయాలి. ఆ తల్లి ధైర్యం చేసి యేసు ప్రభువు ముందుకెళ్ళి నీ రాజ్యంలో నా బిడ్డలకు ప్రవేశము అని. రెండవది ప్రవేశం. మూడవ మాట చెప్పేసి ముగించేస్తాను చూడండి. మూడవది ప్రత్యేక స్థానము అడుగుతూ ఉంది. ఏంటో ప్రత్యేక స్థానం అంటే, ఆ తల్లి డిసైడ్ చేస్తూ ఉంది, కుడివైపు ఒకరు, ఎడవైపు ఒకరు. అంటే ఆ తల్లి ప్రార్థనలో కానీ కోరికలో కానీ మార్పు అనేది లేకుండా ఏమడుగుతుందంటే, అయ్యా నీ కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని మరి కూర్చోబెట్టు. ఆ స్థానాన్ని నా బిడ్డలకు ఇవ్వాలి. మహిమ రాజ్యంలో ప్రవేశం నా బిడ్డలకు కావాలయ్యా. ఒకటి ప్రార్థన అంటే మనం చేస్తూ ఉంది, బిడ్డలు దారి తప్పిపోకుండా ప్రార్థన చేస్తుంది. రెండవది ప్రవేశం కొరకు ప్రయాసపడుతుంది. మూడవది ప్రత్యేక స్థానాన్ని ఆశిస్తూ ఉంది. ప్రత్యేక స్థానాన్ని తల్లికి ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి భక్తి ఏంటంటే, నా బిడ్డలు ఈ 3 విషయాలలో నీ సన్నిధిలో ఉండాలి. ప్రత్యేక స్థానం కావాలి. పిల్లలు మనము పరలోకి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథంలో లేఖన భాగాలు ఏం సెలవిస్తున్నాయనంటే, పౌలు అంటాడు, నా పరుగు నేను కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ కిరీటాలు అక్కడ ఉంచబడ్డాయి. అంటే ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలో పరలోకంలో పొందుపరచబడి ఉంది. అందుకని లేఖన భాగాలు అంటున్నాయి, వారి క్రియలు చొప్పున నా దగ్గర మీకున్న ప్రతి జీతము, అంటే మీ జీతం నా దగ్గర పొందుపరచబడి ఉంది. మీరు వచ్చిన తర్వాత మీకు మీ స్థానమును బట్టి మీకు ఇవ్వాల్సినటువంటి ఆ మహిమ, ఆశీర్వాదములు లేదా బహుమతులు మీకు ఏం చేయబడతాయి, ఇవ్వబడతాయి. కానీ ఇక్కడ ఏమడుగుతుందో తెలిసి ఇవిడా, అయ్యా పరలోకములో మహిమలు ఉంది కదా, మహిమ కిరీటాలు ఉన్నాయి కదా, లేదంటే మహిమ రాజ్యములో ప్రవేశములో ఒక ప్రత్యేక స్థానం ఉంది కదయ్యా, నా బిడ్డలో ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? నీ కుడివైపు ఒకరు, ఎడవైపు ఒకరు ఉండాలి. తల్లిగా ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి భక్తి నీ బిడ్డల మీద ఉండాలి. స్వార్థపూరితమైనటువంటి భక్తితో దేవుని సన్నిధిలో అందరికీ చెప్పేది కాదని. దేవుని సేవకుడిగా ఈ దినాన్ని మీకు ఎందుకు మాట తెలియజేస్తానంటే, జనరల్గా ప్రతి తల్లికి ఇలాంటి ప్రార్థన ఉన్నారు. ఏమండి, నా కొడుకు పనికిమాలుడైపోవాలని కోరుకునే తల్లిలు ఎంతమంది ఉన్నారు? ఏ తల్లి అయినా సరే
ఆడెంత లోకానుసరమైన జీవితంలో జీవిస్తున్నా నా కొడుకు బంగారం అంటారు. ఏమంటే నా కొడుకు వజ్రం అండి, నా కొడుకు కడిగిన ముత్యం అండి అంటారు. అదేంటమ్మా ఆడు అంతలా ఉన్నాడు కదా, అలా తిరుగుతున్నాడు కదండి. తల్లి ప్రేమ కదండి, ఏం చేస్తాం, కప్పుకోక తప్పదు, ఇక్కడ కప్పేస్తావు కానీ అక్కడ. కానీ ఈ 3 విషయాలలో, ఒకటి ప్రార్థన చేయండి బిడ్డల కొరకు, రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశం కొరకు ప్రయాసపడండి, మూడవది ప్రత్యేక స్థానం నీ బిడ్డకు పరలోకంలో కావాలని రోషం కలిగిన తల్లులుగా ప్రయాసపడండి. అక్కడ 2 తల్లులు ఉన్నారు. ఒక తల్లి ఇలా ప్రయాసపడలేదు, వదిలేసి వెళ్ళిపోయిందంటే కష్టమైన నష్టమైన రెస్పా అనేటువంటి తల్లి ఏం చేసింది? 3 తల్లులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 3లో మనమే తల్లిగా ఉన్నాం. రెస్పాలా ఉన్నాము, జబదయి కుమారుల యొక్క తల్లిలా ఉన్నామా, లేదంటే ఎవరు మేరాబా ఉందా? మేరాబాయిలా ఉంది కదండి, ఎవడ వదిలేసి వెళ్ళిపోయిందంటే పోనీ. అలాంటి తల్లిగా ఉంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో దేవుడు నేను లెక్కడకపోతూ ఉన్నాడు. కనుక తల్లిలారా, ఈ మదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల హృదయంలో మనసులో ముద్రించుకోండి. మనసులో ఉంచుకొని నీ బిడ్డల కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం, ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాం, ఎంతో భయభక్తుల్లో వారిని నడిపిస్తూ ఉన్నాం, ఏ స్థాయిలో తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. బిడ్డల పట్ల బాధ్యత కలిగిన తల్లిగా ఉండాలని మరొకసారి మాటలు మీకు తెలియజేస్తూ, మదర్స్ డే శుభాకాంక్షలు మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.